కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇద్దరిలో డిబేట్లోకి వెళ్లే ముందు చందర్ గారు ఐలయ్య గారు మన డిబేట్లోకి వెళ్లే ముందు వి ప్రకాష్ గారు రాజకీయ విశ్లేషకులు, కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితులు, ఈ పరిణామాలన్నీ దగ్గర నుంచి గమనించే వారి ఫోన్ని ఒకసారి తీసుకొని మన డిబేట్లోకి వెళ్దాం. ప్రకాష్ గారు, ఈరోజు జరిగిన పరిణామాలు మీరు చూసుంటారు. గత వారం రోజులుగా కూడా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. కేసీఆర్ తాట తీస్తా అని చెప్పడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్లో చాలా గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున విరుచుకుపడ్డం. ఈరోజు చూస్తే స్వయంగా కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి పలకరించడం, కేసీఆర్ ఈరోజు సభకు రావడం, తర్వాత ఇంకో 4-5 రోజులు సభ ఉండబోతుంది. జనవరి 2 నుంచి కొత్త సంవత్సరంలో కేసీఆర్ వస్తారా రారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటన్నిటికీ మీరే కరెక్ట్ సమాధానం చెప్పగలరు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. తెలంగాణ రాజకీయాలన్నిటిపై మీకు పూర్తి అవగాహన ఉంది. ఏం జరగబోతుంది సభలో, సభ బయట వాతావరణం, సభ లోపలి వాతావరణం చాలా తేడాగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా కూడా, సీఎం స్థాయి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి కావచ్చు, మానవ సంబంధాలు అనేటి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానంలో, రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళే మానవ సంబంధాలు మెయింటైన్ చేసుకోలేక తిట్ల పురాణాలు పెట్టుకున్నట్టయితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సభలో ఒక ప్రతిపక్ష నాయకుడిని కలవడానికి సభా నాయకుడు రావడం అనేది అది మంచి పరిణామం. కాకపోతే ఇదే సంబంధము చివరి వరకు కొనసాగించాలి. సభలో ఉన్నా బయట ఉన్నా పరుష పదాలతోనే వ్యక్తిగతంగా దూషించడం అనేది సరి అయినది కాదు. అయితే రేవంత్ రెడ్డి గారికి సభకు కేసీఆర్ రావడం వాస్తవంగా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తట్టుకోలేడు. ఇక్కడ ఒక పరిణతికి సంబంధించిన అంశం ఏంటంటే, అపరిపక్వతతో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏ విషయమైనా కానీ, ఏ రంగంలోనైనా కానీ పూర్తి సంపూర్ణ పరిపక్వతతో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అవగాహనకు సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా. అయితే రేవంత్ రెడ్డి గారు ఎదగాలని కోరుకున్నాం. ఎందుకంటే ఎవరికి కూడా పుట్టుకతో పరిజ్ఞానం రాదు. ఫార్చునేట్లీ ఆయన అదృష్టవంతుడు, సీఎం అయ్యిండు తక్కువ వయసులో. కాబట్టి ఆ పరిణతిని పెంచుకుంటే కేసీఆర్ గారితో ఢీకొనడం ఆయనకు సాధ్యమవుతుంది. అది ఢీకొనలేక అసెంబ్లీ కంటే కొద్ది రోజుల ముందు నుంచి తిట్ల పురాణం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ రకంగా చేస్తే కేసీఆర్ రాడు అనేది అది కేసీఆర్ బలహీనత. ఎందుకంటే ఆయన ఉత్తరం రాస్తే కూడా సుజన విధేయుడు అని రాస్తాడు. బట్ ఆ సుజనుడు కాదు కదా రేవంత్ రెడ్డి. ఇవాళనే చూద్దాం మనము. ఇవాళ సభలోనేమో చాలా మర్యాదగా పలకరించాడు, ఆరోగ్యం బాగుందా అన్నాడు. 72 గంటల కింద మల్లన్న సాగర్ లో రాయి కట్టుకొని తావరాదు అన్నాడు. అంటే ఈ ద్వంద్వ వైఖరి కేసీఆర్ కు నచ్చదు. ఇప్పుడు ఎప్పుడైతే మొదటిసారి యశోద హాస్పిటల్లో సీఎం అయినాక సెకండ్ డేనే పోయి పలకరించి ఆరోగ్యం బాగుందా అని చెప్పి అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని యశోద వాళ్ళకి చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అదే సంబంధాన్ని మెయింటైన్ చేసినట్టయితే తప్పకుండా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేవాడు. అది తెలంగాణకు లాభం జరిగేది. కానీ ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఈ పరుష పదాలతో మాట్లాడుకోవడం వల్ల ఆయన సభలోకి రాలేని పరిస్థితి, ఆ తెలంగాణకు నష్టము. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా, ఈ రోజు నుంచి అయినా, ఈ 3 సంవత్సరాలు మంచి సంబంధాలు మెయింటైన్ చేసి మంచి పరుష పదాలను పక్కకు పెట్టి రాజకీయంగా విమర్శించుకోవచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ప్రకాష్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20-25 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు దాదాపు 40 ఏళ్ళుగా కేసీఆర్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ నేరుగా చేతులు కలిపిన సందర్భం ఇదే కావచ్చు. నమస్కారాలు జరిగి ఉంటాయి కానీ చేతులు కలపలేదు. ఇప్పుడు చేతులు కలిపారు ఒకరికొకరు. రేపటి నుంచి అంటే కేసీఆర్ను నేను గౌరవిస్తానని చెప్పాను అసెంబ్లీలో, ఆయన గౌరవానికి భంగం కలగదు, అసెంబ్లీకి రమ్మని చెప్పాను, ఆయన వచ్చారు, నేను గౌరవించాను అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేపు చెప్తారు. మరి కేసీఆర్ జనవరి 2 నుంచి వస్తారా సభకి? రావాలా? మీరేమంటారు? కేసీఆర్ సభకు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తిట్ల పురాణాలు. రెండవ కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే అసెంబ్లీలో ఈ ఇద్దరి మధ్యలో పరిణతి చెందిన వ్యక్తి, అపరిపక్వతతో ఉన్న వ్యక్తి. ఒకవేళ కేసీఆర్ తో సభలో ఢీకొనాలంటే రేవంత్ రెడ్డి ఆ స్థానానికి ఎదగాలి. ఫార్చునేట్లీ ఆయన సీఎం అయింది, కానీ సీఎం కాగలిగిన అర్హత పరిణతి ప్రకారంగా ఆయనకు లేదు. ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో మాట చెప్పాడు, నేను ఏ స్థానంలోకి ఎదిగినా కూడా నా నాలెడ్జ్ నా స్థానానికి ఎదిగేటట్టుగా నేను చేసుకోగలుగుతా, రైజ్ టు దట్ లెవెల్ అన్నాడు. మరి ఆయన జెడ్పీటీసీ నుంచి ఎంపీ దాకా ఈ రోజ్ టు దట్ లెవెల్. కానీ ముఖ్యమంత్రి స్థానానికి వచ్చినాక ఆ స్థాయికి ఆయన ఎదగడం లేదు. ఒకవేళ ఆ స్థానానికి
ఆయన గౌరవం తేవాలంటే డెఫినెట్ గా ఆయన ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికైనా నీళ్ల గురించి, నదుల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి, ఇతర అంశాల గురించి కొద్దిగా తెలంగాణకు సంబంధించిన ఆ పరిణతిని ఆయన అంటే ప్రకాష్ తెచ్చుకున్నట్లయితే గారు మీకు అనిపించట్లేదా ప్రకాష్ గారు, అంటే బయట ఏ రకమైన తిట్ల పురాణం తిట్ల దండకం అందుకున్నా అసెంబ్లీలో మాత్రం ఈరోజు కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయన పలకరించి ఆరోగ్యం బాగుందా అని మాట్లాడడం ఖచ్చితంగా అది పరిణతిగా మీకు అనిపించట్లేదా? రేవంత్ రెడ్డి పరిణతి చెందినట్టు అనిపించట్లేదా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను రెండో పాయింట్ గురించి చెప్తున్నా. ఇది దీని వరకు నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డిని. రెండోది ఇదే సంస్కారాన్ని వచ్చే 3 ఏళ్ళు కూడా మెయింటైన్ చేయాలని చెప్తా. కానీ అసెంబ్లీలో కేసీఆర్ ను ఢీకొనాలంటే ఆయన నాలెడ్జ్ సరిపోదు. దాన్ని పెంచుకుంటే కేసీఆర్ వచ్చి కూర్చుంటాడు, చర్చిస్తాడు, సమాధానాలు చెప్తాడు. ప్రకాష్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు కూడా ఉన్నారు. ఐలయ్య గారు చెప్పండి, ఏంటి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? మీరేమో ఆయన సంతకం పెట్టడానికి వచ్చారు, జీతం కోసం పదవి పోవద్దు అని వచ్చారు అని మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ అన్న మాట్లాడితే కొంచెం నాకు బాధేస్తుంది. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే వ్యక్తిని పరపరత్వం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. నాకు కూడా ఒక చిన్నది ఉంది, ఒకటి చెప్తాను. పదవులతో పరిణతి రాదు. ఎలాంటి పదవి లేని జనానికి పరిణతి లేదంటారా? ఎలాంటి పదవులు లేని జనానికి పరిణతి ఉండదా? ఉంటది కదా. కళ్యాణ్ గారు కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టెక్కుంటూ ఈ స్థాయికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అయినా బయట ఎన్ని తిట్టినా బయట వేరు. ఇలా రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంకేతాలు పంపేది అసెంబ్లీగా ఒక అధికార పక్షము, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుగా ఆయన మందలించిండు. అక్కడ మీరు చూడండి, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వల్ల పోయి అక్కడ మందలిస్తే కనీసం లేచే మర్యాద వాళ్ళకి లేదు. ప్రకాష్ గారు పరమకథ గురించి మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. ఏదేమున్నా బయట అనుడు వేరు, లోపల అనుడు వేరు. ఈ భాష ఎంత నేర్పింది కేసీఆర్ గారు. మొన్న కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వచ్చి మీ టాటా తీస్తా, మీ టోల్ తీస్తా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడడం అది అతని విజ్ఞతకే వదిలేస్తుంది. అయినా ఇలా మేము ఆశించినాం. మా ముఖ్యమంత్రి పదే ఎందుకు అంటున్నాడు? ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. మీరు 10 ఏళ్ళు పాలన చేసి మాకు ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. 2 ఏళ్లుగా ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తున్నారు కేసీఆర్. మీరు రండి, చర్చిద్దాం. మీరు బయట ప్రసంగాలు కాదు, నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద అసెంబ్లీలో చర్చిద్దామని ఆహ్వానిస్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇలా కేసీఆర్ వస్తారే మాకు సూచనలు సలహాలు ఇస్తారు అనుకున్నాం. బయట ఉండి మీరు గగ్గోలు పెట్టుడు కాదు. 4 కోట్ల ప్రజలకు దేవాలయంలో ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా సంకేతాలు పంపాలంటే మీరు చూడండి, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం వచ్చి కూర్చున్నాడు. ఇలా స్పీకర్ గారు చనిపోయిన వాళ్ళకి సంతాప సభ చెప్పాలంటే ఎక్కడ స్పీకర్ ఒక దళితుడు ఉందో అధ్యక్ష అనాల్సి వస్తుంది. ప్రకాష్ గారు ఇది ఒకటి మీరు క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అని ఉదయం నుంచి ఒక చర్చ. ఐలయ్య గారు మీరు అడిగిన పాయింట్ అడుగుతున్నాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఐలయ్య గారు ఒక్క నిమిషం, మీరు అడిగిందే. ఐలయ్య గారు మీరు అడిగిందే అడుగుతున్నాను. ప్రకాష్ గారు, కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు, దళితుడైన స్పీకర్ని అధ్యక్ష అనాల్సి వస్తుందని అలా వెళ్ళారు. లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి అలా పలకరిస్తుంటే వెనుక కేటీఆర్ అలానే కూర్చున్నారు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. దీనికేం చెప్తారు? ఇవన్నీ ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీర్ల ఐలన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నేను ఆయన మీద ఏం కామెంట్ చేయలేను. కానీ ఆయన కూడా పరిణతి పెంచుకోవాలి. వీటిని ఆ రకంగా చూడొద్దు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలను ప్రజల్లో లేవనెత్తాడు. అసెంబ్లీలోకి రావాలనుకుంటే బీర్ల ఐలన్న పోయి రేవంత్ రెడ్డి చెప్పాలి, కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఆయనకు మీరు సరిపోరు. అందుకే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డిని వదిలేశాడు. ఆయన సంతకాల అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల్లోకి పోవాలన్నా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండాల్సిన అవసరం. ప్రకాష్ గారు ఒకటి ఫైనల్ గా చెప్పండి, అంటే జనవరి 2 నుంచి కేసీఆర్ వస్తారా? రారండి, రావద్దని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు.